డబ్బుల దురద అనేదే ఇప్పుడు మనం చాలా కీలకంగా చర్చిస్తున్న అంశం. శిరీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. శిరీష్ గారు, ఈ కేసు మీరు 4 రోజుల నుంచి ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆమె కొంత చెప్పింది, ఇష్యూ చెప్పింది కొంత. ఆమె ఎయిర్పోర్ట్లో ఉంది, మళ్ళీ వస్తుంది, లైన్లోకి వస్తుంది పాపం. సో ఈ పరిస్థితుల్లో మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం చేసిన వ్యవహారం, అప్పుడు మాజీ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన వ్యవహారం కానీ, గత పోలీసులు ఇందులోకి ఎంటర్ అయిన వ్యవహారం కానీ, సంబంధం లేని దాంట్లో ఏలు పెట్టి తీసుకొచ్చి ఎందుకు చేశారనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఒక్కసారిగా గత 5 సంవత్సరాల ముందు వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కాస్త 5 సంవత్సరాలుగా వీరు చేస్తున్న పనులతోని చూస్తూనే ఉన్నాం. మీరు మేము అందరం చూసాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా బయటపడుతున్న చూస్తే ఒక విధంగా అసహ్యం వేస్తుందండి. ఈ పోలీస్ సర్వీస్ కాస్త పొలిటికల్ సర్వీస్గా మార్చిన ఘనత గత 5 సంవత్సరాలు. ఈరోజు కాదంబరి కావచ్చు, నిన్న మొన్న ఇంకొకరు కావచ్చు, కానీ అసలు ఈరోజు పోలీసుల తాలూకా డ్యూటీస్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటండి? పోలీసులు అడ్మినిస్ట్రేషన్ ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వాలి, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. అది తప్పితే వాళ్ళకి వేరేది ఉందా? ఈరోజు అవన్నీ అటకెక్కిచ్చి పోలీస్ సర్వీస్ కాస్త పొలిటికల్ సర్వీస్, ఎస్ బాస్ అనేలాగా. మరి ఇప్పుడు యజమాని చెప్పిందంతా ప్రతి ఒక్కరు చేయరు. మీరు అన్నట్టు అందరు పోలీసుల్ని మేమేం అనటం లేదు, కానీ ఆ మంచి పోలీసులు ఎక్కడున్నారో మరి 5 సంవత్సరాలు తెలియట్లేదు. ఈరోజు అంటే మీరు ఇంతకు ముందు మాట్లాడించారు, ఒక విధంగా గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఒక లాయర్ గారు మాట్లాడారు, ఎక్కడో మహారాష్ట్రలోని అమ్మాయికి ఒక ద బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్తో ఉన్న ఒక గొడవని అక్కడ పోలీసులు, అక్కడ రాజకీయ నాయకులు కల్పించుకొని క్లియర్ చేయలేకపోయేసరికి అలాంటి వెధవ పనులన్నీ, చెత్త పనులన్నీ చేయడానికి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ పేరుతో ఉన్న అధికార పార్టీ ఇలాంటి వాటిలో చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఇలాంటి సెటిల్మెంట్లు చేయడానికి ఉపయోగించారన్నది కనీసం ఇప్పటికైనా ఇంకా ఆయనకి 11 సీట్లలో అధికారం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియాలి. వెంకటకృష్ణ గారు ఒక బ్రోకర్ స్థాయికి దిగిపోయాడు కదా. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు మహారాష్ట్రలో అమ్మాయి కూడా మన రాష్ట్ర అమ్మాయి కాదు. కనీసం అమ్మాయి చేతిలోని చిక్కుకున్న అతను అమ్మాయి చేతిలోని కేసు పెట్టబడిన అవతల పర్సన్ కూడా మన రాష్ట్ర పర్సన్ కాదు. ఇది ఎందుకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది అందరికీ అర్థమవుతుంది. కానీ మాకు అర్థం కానిది ఏంటంటే, మీరు మాలాగా ఇంకొక 4 రోజులు 40 మందితో మాట్లాడించాక మళ్ళీ ఇంకో కొత్త కేసుకు షిఫ్ట్ అయిపోతారా? నిజంగా గతంలో జరిగిన అన్ని కేసులకు వదిలేసినట్టు కాదంబరి కూడా అనవసరంగా ఒక 4 రోజులు అన్ని ఛానల్స్లోని బిజీగా మాట్లాడి అమ్మాయి కూడా న్యాయం జరగకుండా ఉండిపోతుంది అన్నది ఏ ఆంధ్ర రాష్ట్రం పరువు అయితే గత గవర్నమెంట్ తీసిందో, ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు నిల్చోపెట్టాలంటే ఈ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ కేసుని సుమోటోగా తీసుకొని నిజంగా మనం వెళ్ళాలంటే అమ్మాయి మన రాష్ట్ర పౌరురాలు కాకపోవచ్చు, కానీ భారతదేశం పౌరురాలు. ఏం మాట్లాడతారండి? భారతదేశంలోని ఎక్కడైతే మహిళలను పూజిస్తామంటారో, ఎక్కడైతే దసరా ఫెస్టివల్ రోజు 9 రోజులు ఆడపిల్లలను కూర్చోపెట్టి దేవి అవతారంగా పూజిస్తారో, ఎక్కడైతే అబ్బా మరి